కొన్ని రకాలైన ఆయిల్స్లో లైక్ నీమ్ కానివ్వండి, సెసమే ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, లేదు అంటే కోకోనట్ ఆయిల్ అయినా సరే కొంచెం వాటిల్లో గోరువెచ్చగా తయారు చేసి వాటిని స్కాల్ప్కి అప్లై చేసుకొని నైట్ టైం నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేయటం వల్ల అక్కడ స్కిన్లో ఉండేటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఇన్ఫ్లమేటరీ కారకాలన్నీ కూడా తగ్గిపోయి చక్కగా డాండ్రఫ్ నుంచి త్వరగా విముక్తి పొందేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా తీసుకునేటువంటి ఆహారంలో న్యూట్రియంట్స్, బ్యాలెన్స్డ్ న్యూట్రియంట్స్, న్యాచురల్ ఆయిల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేలాంటి ఆహార పదార్థాలు తీసుకోవటము, తర్వాత రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో బాడీని హైడ్రేట్ చేసుకోవటము, ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగినటువంటి ఆయిల్స్, ముఖ్యంగా నీమ్ ఆయిల్ కానివ్వండి, సెసమే ఆయిల్ లేదా మస్టర్డ్ ఆయిల్, వీటితో స్కాల్ప్ని మసాజ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మైల్డ్ షాంపూ లేదంటే శీకాకాయ, రీఠా లేదంటే త్రిఫలా చూర్ణంతో కలిపినటువంటి కొన్ని రకాల షాంపూస్ వస్తున్నాయి. ఆ షాంపూస్ అయినా యూజ్ చేసుకోవడం వల్ల చుండ్రు నుంచి త్వరగా విముక్తి పొందేదానికి అవకాశం ఉంటుంది.